హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అరెస్టులు దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఆర్జీవీ రూపంలో ఒక టిట్ ఫర్ టాట్ టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తూ ఉంది. మొన్న ఆయన ఇంటికి వెళ్ళి హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీసులు ఇవ్వడం, 41 CRPC నోటీసులు ఇష్యూ చేయడం ఈ నెల 19 అంటే నిన్ననే ముగిసిపోయింది. అది విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయనను ఆదేశించడంతో ఆయన కోర్టును ఆశ్రయించిండు. అయితే కోర్టుకు ఆయన ఏం చెప్పిండంటే షూటింగ్ ఉంది అని చెప్పి గడువు కోరిండంట 4 రోజులు. సో దాని తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఆయన హాజరవుతాడా లేదా అన్నది చూడాలి. విచారణకు వర్మ డుమ్మా, షూటింగ్ ఉందని గడువుకు విన్నపం, మళ్ళీ నోటీసులకు పోలీసులు రెడీ. మరోసారి హైకోర్టుకు దర్శకుడు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సర్కిల్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన ఆయన తనకు షూటింగ్ ఉన్నందున 4 రోజులు గడువు కావాలని కోరుతూ విచారణాధికారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు. అదేవిధంగా తన తరఫు న్యాయవాది ఎన్ శ్రీనివాసరావు ద్వారా లేఖ పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్మకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సామాజిక మాధ్యమాలలో అనుచిత అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ వర్మపై 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కేసులు నమోదైనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై అసభ్యంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు పెట్టారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ మండల కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదు చేయడంతో వర్మకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. దీంతో కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. వర్మ మంగళవారం విచారణకు రావాల్సి ఉండగా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్లు ఉన్నాయని 4 రోజులు గడువు కావాలని కోరుతూ విచారణ అధికారి ఎన్ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ సందేశం పంపించారు. మంగళవారం మరోసారి వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మధ్యంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. సో ఇదంతా చూస్తుంటే ఒక టామ్ అండ్ జెర్రీ మాదిరిగా తయారైందనమాట. ఇప్పటికే కొంతమంది కీలకమైన వైసీపీ యాక్టివిస్టులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వర్మను ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తాను కనుక హైకోర్టుకు వెళ్ళాల్సి వస్తే గతంలో మిగతా ట్రోలింగ్స్ మీద, మిగతా సినిమాల మీద నేను ఒక సినీ దర్శకుడిని, అది క్రియేటివ్ లిబర్టీ అని చెప్పినా చెప్తాడనమాట. సో ఆయన ఏం సమాధానం చెప్తాడు, దానికి ప్రభుత్వం కానీ కోర్టులు కానీ సంసిద్ధత వ్యక్తం చేస్తాయా, లేదంటే తీసి బొక్కలు నూపుతారా? ఒకవేళ అదే జరిగితే రామ్ గోపాల్ వర్మ ఈ ప్రభుత్వం మీద తీసుకోబోయే రివెంజ్ ఏందన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. చూద్దాం మరి రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడు. కోర్టులను గౌరవించి హాజరవుతాడా, ఇట్లనే వాయిదాలు కోరుతూ వదిలేస్తాడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.